ఇవాళ ఎంత అండి డేటు? 5వ తారీఖు మే. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే. అంటే దాదాపు 60 రోజుల తర్వాత కుంభకర్ణుడు, హైడ్రా అనే ఒక కుంభకర్ణుడు నిద్రలేసిండు. వెనకట్టుకో సామెత ఉంటుంది, ఇల్లు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రకృతి సంపదను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు దోచుకుపోయిన తర్వాత 2 నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున గొంతెత్తి మొత్తుకొని ఈ దోపిడిని అరికట్టండి అంటే మొద్దు నిద్రపోయినటువంటి ఒక హైడ్రా పొద్దుగాల ఇవాళ జేసీబీలను పంపించి కూల్చివేతలకు గురి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, హైడ్రాను ఎక్కడ పడుకున్నారు సార్ మీరంతా? వేర్ హ్యావ్ యూ స్లెప్ట్ ఫర్ 2 months మిస్టర్ రంగనాథ్? 2 నెలల పాటు ఎక్కడ పడుకున్నది ఈ ప్రభుత్వం? ఎవరి భయంతో మీరు 2 నెలల పాటు కాలయాపన చేసిండ్రు మిస్టర్ రంగనాథ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. 2 నెలల పాటు నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే హైడ్రా వాళ్లకు తానా అంటే తందానా అంటూ 2 నెలల పాటు ఎక్కడ నిద్రపోయినరు? రంగనాథ్ గారు సమాధానం చెప్పండి. వుడ్ యూ అలౌ ఎ కామన్ మ్యాన్ టు డూ ద సేమ్ థింగ్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాకపోతే ఇంకెవడైనా సాధారణమైన వ్యక్తి ఒకవేళ ప్రభుత్వ భూమిలో ఏదైనా ఇటువంటి అడ్డమైన కార్యకలాపాలకు పాల్పడితే స్థానిక పోలీసులు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేకపోతే సాక్షాత్తు హైడ్రా కానీ ఊరుకుంటుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా తెలంగాణ అల్లుడా? తెలంగాణకి ఏమైనా అల్లుడా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా లేకపోతే తెలంగాణను మొత్తం దోచుక తినవయా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పని రాసిచ్చిందా ఏమైనా క్యాబినెట్? 2 నెలల పాటు కాలయాపన చేసి కూల్చిండ్రు. మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలంగాణ సమాజానికి ఈ విషయాలు తెలియవు. శుద్ధపూసలు లెక్క నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత పతివ్రతలైనట్టు, శుద్ధ పూసలైనట్టుగా పత్రికా సమావేశం పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాల. 24 గంటల పాటు ఒకప్పుడు కరెంటు కష్టాలు, కర్రబట్టి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు ఉండదని చెప్పినటువంటి ఒక పరిస్థితి నుండి 24 గంటల పాటు కరెంట్ ఇచ్చి అటు పరిశ్రమలను, రైతులను, గృహస్థులను అందరినీ ఆదుకున్న కేసీఆర్ గారి పైన కరెంట్ ఇచ్చిన పాపానికి సిబిఐ విచారణ జరిపించాలా అని చెప్పని శుద్ధపూసలు లెక్క సత్యవచనాలు పలికిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనాపాటి చరిత్ర ఏందా అంటే హైడ్రా at 9:16, 9:18 9:16 AM అంటే 15-16 గంటల 9 గంటల 15 నిమిషాలు